ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో డిసెంబర్ 15వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతోందని, వచ్చే 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. బుధవారం నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ అల్పపీడనం ప్రభావంతో డిసెంబర్ 15 వరకు అంటే వచ్చే ఆదివారం వరకు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో డిసెంబర్ 15 వరకు అంటే వచ్చే ఆదివారం వరకు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో బుధవారం, గురువారాల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. వచ్చే వారం రోజుల పాటు అల్పపీడనం ప్రభావం కొనసాగనున్న నేపథ్యంలో పంట కోతలు, వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ సూచించారు. కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిస్తే గింజ మొలకెత్తకుండా ఉండేందుకు 5% ఉప్పు ద్రవణాన్ని పనలపై పడే విధంగా పిచికారీ చేయాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అలాగే రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, ఉద్యానవన పంట మొక్కలు, చెట్లు పడిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే వాటి నివృత్తి కోసం మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ సూచించారు. ఇటీవలే ఫెంగల్ తుఫాన్ కారణంగా ఏపీలోని చాలా జిల్లాలలో పంట నష్టం సంభవించింది. రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందు జాగ్రత్తలు చెబుతోంది. వారం రోజుల పాటు అల్పపీడనం ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.